శంకర జయంతి ఉత్సవాలను మన బంగారయ్య శర్మ గారు చిన్న వయసు నుండి నిరాడంబరంగా వారుంటున్న అలకాపురిలో చేస్తూ ఈరోజు ప్రపంచమంతా పాల్గొనాలి అనే స్థాయిలోకి తీసుకొచ్చారు. వారు చాలా నిరాడంబరతతో ధర్మరక్షణలో ప్రతి క్షణం ఎక్కడ ఎలాంటి కష్టం వచ్చినా నా వంతుగా నేను పోరాడతాను అనే యోధుడు బంగారయ్య శర్మ. ఈరోజు మనమందరం కూడా వారు చేసే కార్యక్రమంలో పాల్గొంటున్నామంటే వారికున్న అకుంఠిత దీక్ష, వారి సంకల్ప బలం అలాంటిది. అలాంటి దాంట్లో మనందరిమీ భాగస్థులు అవుతున్నామంటే అది మన భాగ్యంగా భావించాలి. ఇది ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఈ శంకర జయంతి ఉత్సవాలు ఏ ఒక్క చోటనో కాకుండా, ఎలాగైతే లోకమాన్య బాలగంగాధర తిలక్ గణపతి ఉత్సవాలు చేస్తే అది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో మన హిందువులు ఎక్కడెక్కడుంటే అక్కడ చేసుకునే విధంగా అవుతున్నాయో ఈ శంకర జయంతి ఉత్సవాలు కూడా, ఎందుకంటే మన హిందూ వైదిక ధర్మాన్ని మళ్ళీ మనకు అందించిన మహానుభావుడు ఆదిశంకరుల వారు. వారి వైభవాన్ని మన ముందు తరాలకు తెలియచేయాల్సిన బాధ్యత మనందరిది. ఈ తరం వాళ్ళది చాలా పెద్ద బాధ్యత. ఎందుకంటే ఇప్పటి పిల్లల్లో చాలా వరకు చాలా విషయాలు ఆదిశంకరాచార్యులు అంటే శంకరుడిది ఇదో పేరు అనుకుంటారేమో, కానీ నేను మొన్నొక్కసారి కౌన్ బనే కరోడపతి చూశాను, తెలుగులోనో హిందీలోనో. అందులో శంకరుడికి కొడుకు ఎవరు? విఘ్నేశ్వరుడు, కృష్ణుడు, రాముడు, బలరాముడు. అవునమ్మా, నేను అనుకుంటాను తెలుగులోనే చూశాను. ఆ వ్యక్తి చాలా చదువుకున్నవాడు. తల కొట్టుకున్నాను, అతను చెప్పలేకపోయాడు. కృష్ణుడా కాదు, విఘ్నేశ్వరుడా కాదు. ఎంతసేపు అతను రెండు లైఫ్ పాయింట్స్ తీసుకున్నాడు. వాడి ఆ దురదృష్టమో చూసిన మా దురదృష్టమో వాళ్ళు చెప్పలేకపోయారు. శంకరుని కొడుకు ఎవరు, విఘ్నేశ్వరుడా ఇవన్నీ అంటే చెప్పలేకపోతే చివరికి అతనే వినాయకుడు. వినాయకుడండి. మరి విఘ్నేశ్వరుడైతే కాదు, వినాయకుడే. ఇది మన వాళ్ళ పరిస్థితి. వచ్చే సంవత్సరం వచ్చే సినిమా గురించి అడిగితే అందులో ఎవరు హీరో ఎవరు ఏంటి వాళ్ళకి తెలియదు, వీళ్ళు చెప్పేస్తారు. కానీ మన సంస్కృతి ఏంటి, మన సంస్కారం ఏంటి రోజు రోజుకు మసిబారుతుంది. దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిది. అమ్మ అప్పుడప్పుడు నేను టీవీలో చూస్తూ ఉంటాను, ధర్మ సందేహాలు కానీ ఎన్నో విషయాలు చెప్తుంటే అసలు ఆ తల్లిని చూస్తుంటే సరస్వతీదేవి, అనంతలక్ష్మి గారు, సరస్వతీదేవి ఈ రూపంలో ఉంది అనిపిస్తుంది. అంత నిరాడంబరంగా అంత చక్కగా చెప్తూ ఉంటారు. అయితే ఇది ముందు తరాల వాళ్లకు అందాలి అంటే ఒక ఉత్సవాల ద్వారా, ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా, మంచి ప్రవచనాల ద్వారానే అందగలుగుతాయి. అయితే ఈ బాధ్యత మనందరికీ అందడం మనం అదృష్టంగా భావిద్దాం. 12 రోజుల కార్యక్రమం, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, మే నెల, వైశాఖ మాసం, మంచి ఎండలుంటాయి, మనందరికీ తెలిసిన విషయమే. కానీ అందరూ పాల్గొనేలా చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది.